ముందుకు వస్తే కానీ మనకు కలవదు. రైట్. సత్యం గారు, ఇప్పుడు నా అంచనా ప్రకారం, వారు మాట్లాడుతున్న దాని ప్రకారం, తండ్రి కేసీఆర్ గారి ఫోటో పెట్టుకునే కవిత కొత్త రాజకీయానికి బయలుదేరతారని నేను అనుకుంటున్నా. సో మీ అంచనా ఏంటి? ఒకవేళ వారు వచ్చిన తర్వాత కవిత వర్సెస్ ఎవరి మీద, వారి రాజకీయం పోరాటం ఎవరి మీద ఉండబోతోంది? ఇప్పుడు కవితకు రాజకీయ పార్టీల్లో చేరిపోతే ప్రాధాన్యత పోతుంది. అవును. అందుకే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము చేర్చుకోమంటున్నారు. వాళ్ళ వ్యూహం ఏమిటి? బీజేపీలో చేసి బీజేపీ నాయకురాలుగా స్టేట్మెంట్ ఇస్తే దానికి పెద్ద క్రెడిబిలిటీ రాదు. ఇప్పటికే బీజేపీ ఇచ్చేది విమర్శించేది విమర్శిస్తుంది. కాంగ్రెస్ లో చేరి విమర్శించినా అది కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలుగా కాంగ్రెస్ పార్టీలో లిమిటెడ్ అయిపోతారు. కాబట్టి ఏదేమైనా బీఆర్ఎస్ ను కానీ డ్యామేజ్ చేయగల శక్తి కవితకి ఇండివిజువల్ గా అట్లా ఉండి చేస్తేనే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అనేది రెండు పార్టీలకు తెలుసు. రెండవది, తను ఇప్పుడు ఏదో నాయకులను గెలిచి క్యాడర్ను గెలిచి డ్యామేజ్ చేసేదాని కన్నా తను మోరల్ గా చేసే డ్యామేజే ఎక్కువ ఉంటుంది బీఆర్ఎస్ ని. కాబట్టి ఇప్పుడు మానవతరాయ్ అన్నట్టుగా జరిగినటువంటి ఇన్సిడెంటల్లో బీఆర్ఎస్ చరిత్రలో ఏవేవి మైనస్లు ఉన్నాయో, వ్యక్తులకు ఏవేవి మైనస్లు ఉన్నాయో అవి తడవకూడి బయటకు తీస్తే అది చాలా పెద్ద డ్యామేజింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు రవీంద్రరావు గారు అన్నట్టుగా పార్లమెంట్ ఎలక్షన్ల ముందు లిక్కర్ స్కేల్ ఇరుక్కపోవడంతో రిజల్ట్ 0 వచ్చిందని అన్నట్టుగానే ప్రతి ఎలక్షన్ ముందల ప్రతి ముఖ్యమైనటువంటి విషయం ముందల ఒక విషయం బయట పెట్టింది అనుకోండి, ఇవాళ అనకొండలు అనగానే పెద్ద డ్యామేజింగ్ జరిగింది. గత 5-6 ఏళ్ళుగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ కవిత సొంత పార్టీ పెట్టి డ్యామేజ్ చేయగలిగినటువంటి శక్తి ఎక్కువ ఉంది. ఆమె ఏదో పార్టీ పెట్టి క్యాడర్ నిలిచి ఆల్టర్నేట్గా తయారై సర్వైవల్. అయితే ఇప్పుడు తను బీఆర్ఎస్ ని డ్యామేజ్ చేయడం ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ బిగ్ డ్యామేజ్ టు కేసీఆర్ కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఒకటండి, ఎవరి వ్యూహం వాళ్ళకుంది. మా నాన్న అని చెప్పేసి వాళ్ళ నాన్న పక్కన పెట్టుకుని మిగతా వాళ్ళు చెడగొడుతున్నారు అని చెప్పేసి ఆవిడ వ్యూహం. ఇప్పుడు రవీంద్రరావు గారు మిగతా వాళ్ళు ఏమో మాట్లాడారు, అసలు తండ్రికి ఎదురు తిరుగుద్దా అని అన్నారు. అంటే కవితని హరీష్ రావుకి ఎదురు తిరుగుద్దా, కేటీఆర్కి ఎదురు తిరుగుద్దా అంటే తిరుగుద్ది, వాళ్ళకు సమానరాలు అనేటువంటి జనం అనుకుంటారు. కానీ తండ్రికి ఎదురు తిరుగుద్దా అంటే ఖచ్చితంగా కవితను ఒంటరి చేయడానికి వాడే వ్యూహం వాళ్ళకుంది. కాబట్టి వాళ్ళ వ్యూహం వాళ్ళకుంది, తన వ్యూహం తనకుంది. కాబట్టి కేసీఆర్ ని కాంట్రవర్సీ చేయకుండా పార్టీని కార్నర్ చేయాలనేది కవిత వ్యూహం. అసలు కేసీఆర్ కి ఎక్కువ పెట్టిందని చెప్పేసి కవితను ఒంటరి చేయాలనేది బీఆర్ఎస్. ఇప్పటికైతే వారైతే కేసీఆర్ ఫోటో పెట్టిన రాజకీయం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయి, ఖచ్చితంగా ఎక్కువ ఉన్నాయి. తన గురించి మాట్లాడదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో తను చేయగలిగేటువంటి ఎక్కువ డ్యామేజ్ ఉండే తప్ప పార్టీల్లో చేరి తర్వాత ఇంకోటి కూడా మేము చేర్చుకోమనేది అది శాశ్వతమైన పదం కాదు. తలుపులు వేసాం తాళాలు వేసాం అన్నాక ఇప్పుడు కలిసి ప్రభుత్వాల్లో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అది రాజకీయాల్లో ఉండదు. కాబట్టి రేపు ఎలక్షన్లు ఇంకో 6 నెలలు ఉండగా 2 సంవత్సరాల వరకు చేసి బలంగా మారిందంటే చేర్చుకుంటారు. చూద్దాం ఇవాళ ఏం చెప్తారో మరి ప్రెస్ మీట్ లో కవిత గారు. వారి ఆవేదన ఎలా చెప్తారో, పొలిటికల్ జర్నీ గురించి ఏం చెప్తారు, రాజకీయ పదవులకి రాజీనామా చేస్తారంటారా? థ్యాంక్ యూ సత్యం గారు, రవీంద్రరావు గారు.